ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రీస్ట్రక్చరింగ్ చేయడం అయితే జరుగుతున్నాయి. మరి ఈ టైంలో ఈ లే ఆఫ్స్ అనేవి కూడా చూస్తున్నాం కదా. ఏంటి అంటే రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి అంటే? బేసికల్గా నాట్ ఓన్లీ ఐటీ మేడం, ఎనీ ఇండస్ట్రీ అయినా సరే కొత్త ప్రొడక్ట్స్కి అప్డేట్ చేస్తున్నప్పుడు టోటల్ సిస్టమ్ని అప్డేట్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీస్ అండ్ వీటిల్లో మొన్న రీసెంట్గా ఒక 4000 మెంబర్స్ని ఎంప్లాయీస్ని లేఅవుట్స్ ఇచ్చారు వాళ్ళు. ఇలా రేపట్లో ఆటోమేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆటోమేషన్ పనులు మొత్తం మిషన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు అన్నట్టు ఆటోమేషన్ చేయడానికి యాక్టివ్గా వర్క్ చేసిన ఎంప్లాయీస్ని కూడా నెట్టేస్తున్నారు బయటికి. అంటే కంపెనీస్కి ఎప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుండాలి అనేది. మార్జిన్స్ పెంచాలి ఎవ్రీ ఇయర్ కంపెనీస్ కంపల్సరీగా. అది పెంచడం కోసం ఎందరూ వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుంది, కొత్తగా ఆటోమేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాసెస్లో భాగంగా ఏం చేస్తుందంటే కొంతమంది మ్యాన్ పవర్ తీసేసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే పేపర్ వాళ్ళకి రిలీజ్ చేసి కొంత, చెప్పకుండా కొంత అనమాట, అట్లా పీకేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఎందుకు అంటే ఒకటి తక్కువ రేటుకి లేటెస్ట్ మ్యాన్ పవర్ దొరుకుతుంది, అండ్ రెండోది ఆటోమేషన్ చేసినప్పుడు ఖర్చులు తగ్గించి మేనేజ్మెంట్ చూపించాలి. ఈ రెండింటి వల్ల ఉండొచ్చు. అందుకని చాలామంది ఐటీ అనుకుంటున్నారు. ఐటీ కాదు, ఈవెన్ నాన్ ఐటీలో కూడా. అండ్ ముందు రోజుల్లో జాబ్స్ వెరీ టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్. ఓకే, అండ్ అన్ని చోట్ల ఇప్పుడు అదే నడుస్తుంది వరల్డ్ వైడ్గా. అందుకని ఒకప్పుడులాగా అంత మాన్యువల్గా చేసే లేదు, ఇప్పుడు అంతా మొత్తానికి ఆటోమేషన్ బీన్ అయింది. ఈవెన్ అగ్రికల్చర్ ఆర్ట్లో కూడా బీన్ చేసి డ్రోన్స్ తోటి మందులు కొట్టిస్తున్నారు. ఒకప్పుడు ఒక ఎకరానికి ఒక కథను పెట్టి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, 30-40 ఎకరాలు డ్రోన్ చేసిపోతుంది. అలాగే పొక్లైన్స్ వాడుతున్నారు. ఒకప్పుడు పనికి పథకం అని చెప్పేసి 100 మంది కూలీలు వాడేవాళ్ళు. ఇప్పుడు మిషన్స్ ఓవర్ నైట్లోనే అయిపోతున్నాయి. అందుకని అది చిన్న లెవెల్ ఆటోమేషన్. అంటే పెద్ద లెవెల్ అయితే అన్ని మిషన్లే చేసుకుంటున్నాయి. ఈవెన్ టెక్స్టైల్స్లో కూడా 30,000 మంది వర్క్ చేసే చోట ఈవెన్ 30 మందితో వర్క్ చేపిస్తున్నారు, మొత్తం మిషనే చేపిస్తుంది. అందుకని ఇవాళ ప్రతి చోట ప్రతి డొమైన్లో కూడా ఆటోమేషన్ బీన్ అయింది. కాబట్టి ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న ఐటీ ఇండస్ట్రీలో వరకు మ్యాన్ పవర్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అక్కడ కూడా మెయిన్ అనమాట. అంటే సర్వీస్ మొత్తం ఆటోమేషన్కి వెళ్ళిపోతున్నాయి ఎక్కువ శాతం. ఓకే, దానివల్ల జాబ్స్ ఊడిపోతున్నాయి. అయితే వీళ్ళు కొత్తగా ఏఐ వల్ల జాబులు పోతుందని చెప్తే పరుగు పోద్ది, దానివల్ల మనకి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కొత్తగా వచ్చే ఎంప్లాయీస్లో వేరేలాగా అనుకుంటారు అన్నట్టు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీస్ట్రక్చరింగ్లో భాగంగా మేము ఇది చేస్తున్నాం, మా కల్చర్లో భాగంగా మారుస్తున్నాం, ఇలా కొడుతున్నారు కదా డైలాగ్స్. ఒరిజినల్గా అయితే మాత్రం మ్యాన్ పవర్ కటింగ్ అనుకోవచ్చు. అందుకని ఒకప్పుడులాగా లక్షల కొద్ది ఎంప్లాయీస్ ఇప్పుడు ఏ ఫ్యాక్టరీకి అవసరం లేదు, మరి అన్ని ఆటోమేషన్ తీసుకోవచ్చు. అంతేందుకు గవర్నమెంట్ కంపెనీ కోల్ ఇండియాలోనే అండ్ లాస్ట్ 8 years చూసుకుంటే ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 30% అవునాయి దాంట్లో, మైనింగ్ చేసే దాంట్లో. గవర్నమెంట్ కంపెనీస్ తగ్గిపోయినాయి. రైల్వేస్ చూసుకోండి మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, అన్ని చోట్ల తగ్గిపోతుంది. వాళ్ళు ఇంక రిక్రూట్ చేయట్లేదా, దాని ప్లేస్లో మిషనరీస్ తీసుకుంటున్నారు, ఆటోమేషన్ చేస్తున్నారు. సో ఒకప్పుడులా జాబ్స్ ముందు రోజులు అంత అవసరం లేదు, కానీ ముందు రోజులు అయితే కొంచెం స్మార్ట్ జాబ్స్ ఎక్కువ అవుతుంటాయి. అండ్ ఏఐని వాడుకుంటూ ఉండే జాబ్స్ సస్టైనబిలిటీ అవుద్ది. ఏదైనా కానీ మొదటి నుంచి ఇండస్ట్రీ మొత్తం కూడా ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఎక్కువ ఉంటే దానికి అంత బెనిఫిట్. ప్రతి కంపెనీ కూడా షేర్ హోల్డర్ రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళు నిరంతరం ఆటోమేషన్ చేస్తూనే ఉంటారు. అంటే సార్, అంటే ఏ కంపెనీ అయినా ఏం పక్కన పెడితే ప్రొడక్టివిటీ అనేది ఫాస్ట్గా రావాలి అని ఆలోచన. డెఫినెట్గా, ఎందుకంటే ఫాస్ట్గా రావాలి, కాస్ట్ కటింగ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, లూపోల్స్ అని ఫిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడే కాదు, ఈవెన్ ఈఆర్పీ సాఫ్ట్వేర్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ 4 Msని ఆపరేషన్ చేసుకోవటం అనమాట. మెన్, మెటీరియల్, మిషనరీ అండ్ మనీ, ఈ 4 మ్యాక్సిమం వాడాలి, ఐడియల్ లేకుండా, ఖాళీ లేకుండా. వాటి కోసమే ఈఆర్పీ సాఫ్ట్వేర్లు వచ్చినాయి. ఈ కాలేజ్ ఎస్ఏపీ కావచ్చు, లేదా అడ్వాన్స్ కావచ్చు, లేదా అరాకిల్ కావచ్చు. ఈ ఈఆర్పీ పర్పస్ ఏంటంటే బిజినెస్ బ్యాక్ బోన్ లాగా ఉండి బిజినెస్ కావాల్సిన రిసోర్స్ మొత్తాన్ని ఆప్టిమైజేషన్లో వాడుకుంటూ పోవటం అనమాట. అందుకని మొదటి నుంచి ఎక్కడ వేస్టేజ్ లేకుండా మ్యాన్ పవర్ వీటన్నిటిని వాడుకోవటం ఉంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఉన్న మ్యాన్ పవర్ ఇంకా తగ్గించుకుంటూ వెళ్తుంది అనమాట. ఎందుకు తగ్గితే ఏమవుతుందంటే ఎక్కువ కాస్ట్ మిగులుద్ది. మ్యాన్ పవర్ కాస్ట్ అబ్నార్మల్గా ఉండేది అక్కడ ఐటీ ఇండస్ట్రీలోనే, మిగతా ఏ ఇండస్ట్రీలో అంత శాలరీస్ ఇవ్వరు కదా. అందుకే ఫస్ట్ అక్కడే పెట్టారు ఫోకస్. మిగతా వరకు కూడా ఎక్స్పాండ్ చేస్తారు, అన్నిటికి వస్తుంది. లాస్ట్కి ఏంటంటే 10 మంది చేసే జాబ్స్ అంటే 2-3 చేయాల్సి ఉంటుంది ఆటోమేషన్ అంతే. అంటే ఈ రీస్ట్రక్చర్ ఏదైతే అన్నారో సార్, దీనివల్ల సీనియర్స్కి ఇబ్బందులు, ఫ్రెషర్స్కి అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు కూడా. ఇప్పుడు ఎక్కడైనా సరే సీనియారిటీ వచ్చేసరికి జాబ్ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంటుంది. రెండోది శాలరీలు ఎక్కువ కాబట్టి ఫస్ట్ నీ మీదే పాయింట్అవుట్ చేస్తారు. అందుకని పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతున్నారో వాళ్ళకి వచ్చి డేంజర్ ఏం లేదు.
బట్ ఎవరికైతే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వకుండా శాలరీలు పెరుగుతూ ఉంటే వాళ్ళే ఫస్ట్ డేంజరస్ జోన్లో ఉంటారు. ఓకే, రెండోది మన కరెంట్ ఏరియాలో ఏంటంటే లైక్ కక్కువ నుంచి బటర్ఫ్లైకి మారే స్టేజ్లో ఉన్నాం. ఈ స్టేజ్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు. బట్ ఒకసారి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంత ఎఫెక్ట్ ఉండదు. ప్రస్తుతానికి ఏంటంటే 2 years బ్యాక్ వరకు కూడా ఏ పుస్తకాల్లో పేపర్లో పుస్తకాలు చూసాం. ఇప్పుడు ప్రాక్టికల్గా అన్ని వాడుతున్నారు. వాడటం అయితే ఏమవుతుంది, ప్రాక్టికల్ రిజల్ట్ వస్తున్నాయి కాబట్టి ఒకరు చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి అన్ని కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేస్తుంటారు. అందుకని ఇప్పుడు ప్రాసెస్లో ఎక్కువ జాబ్స్ పడతాయి. అంటే 2 years తర్వాత చూసారనుకోండి ఇంత స్పీడ్ ఉండదు, ఆటోమేటిక్గా స్లో అవుతుంటుంది. అప్పటికల్లా సిస్టమ్ సెట్ అవుతుంది అనమాట. అందుకని ఐటీ స్టాక్స్కి ఇంకా కొంచెం టైం పట్టచ్చు మేబీ సెటిల్ అవ్వడానికి. 1-2 quarter రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చూసాం అనుకోండి బాగుంది అనుకోండి అందరూ తీసుకుంటాం. కాబట్టి ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం కూడా అండ్ మార్పుల్లో ఉంది, ఇప్పుడు మార్పు చేర్పుల్లో ఉంది, ప్రాసెస్లో ఉంది. అండ్ కాబట్టి జాబ్స్ అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. బట్ అదే టైంలో సొసైటీ కూడా ఆ మార్పులకి అడాప్ట్ అవుతూ బాగానే ఉండాలి. ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది, తర్వాత మిషనరీస్ మనం పెట్టుకున్నాం, ఇప్పుడు దాన్ని ఆటోమేషన్ చేస్తున్నాం, ఇప్పుడు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాం అనమాట. అందుకని మార్పు అనేది సహజం, నిరంతరం జరుగుతూ ఉంటుంది. మనం మారుతూ ఉండాలి అండ్ ఆ మార్పులతోటి బెనిఫిట్ పొందుతా రెడీగా ఉండాలి. ఫిక్స్డ్గా ఎప్పుడులాగా ఉండాలంటే అది వర్కౌట్ అవ్వదు. అందుకని నేను ఎప్పుడో నేర్చుకున్నాను స్కిల్ ఇప్పుడు రిలవెంట్ ఉంటుంది అంటే ఉండకపోవచ్చు, ఉండదు కూడా. అందుకని నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి. అది నువ్వు నేను అందరూ ఎవరైనా సరే అది మ్యాండేటరీ సర్వే అవ్వాలి అనుకుంటే. అండ్ సర్టన్ మెయింటైన్ చేయకపోతే కనుక ఎన్నికెళ్ళిపోతాం కెరియర్లో. అండ్ లాంగ్ బ్యాక్ నేను చదివాను హూ మూడ్ మై చీజ్ అని చెప్పేసి. ఓకే, నువ్వు కనుక లేటెస్ట్ చేంజెస్ని అడాప్ట్ చేసుకోకపోతే ఏం జరిగింది అనేది ఆ బుక్లో రాశారు. ఏది 20 years బ్యాక్ బుక్, అది ఇప్పటికి రెలవెంటే ఉంటుంది. కాబట్టి అందరూ ఎంతకంత అప్డేట్ అవుతూనే ఉండాలి, ఎవరి డొమైన్ నాలెడ్జ్ వాళ్ళు. అప్పుడు మాత్రం సస్టైన్ అవుతుంది. అది అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్. నేను టైపింగ్ చేసుకుంటూ కూర్చుంటాను, ఎక్కడో ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ నుంచి ఆటోమేషన్ కూడా వచ్చేసింది ఇప్పుడు. సో నిరంతరం నువ్వు అప్డేట్ అవుతూనే ఉండాలి. అప్డేట్ అయిపోతే నువ్వు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతావు, దాన్ని ప్రాసెస్ ప్రొడక్టివిటీ తీయగలుగుతావు, దాని తగ్గట్టు మానిటరీ బెనిఫిట్ పొందగలుగుతావు. అవ్వలేదనుకోండి అడాప్షన్, అవుట్డేట్ అయిపోతావు. సో వివర్స్, March 14, March 15 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 రోజులు నిర్వహించబోయే స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారి క్లాసెస్కి అటెండ్ అవ్వండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, మీరు కనుక సార్తో మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ వెబినార్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ ఐడియాస్ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్లీ స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.